దృష్టి పెట్టాలండి. ఇప్పుడు హైడ్రా వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. తీసుకొచ్చి ఏదైతే ఇంతకుముందు మాకు 25th లోపల ఏ పొజిషన్ లో ఉందో ఆ ల్యాండ్ సేమ్ అదే కండిషన్ లో హ్యాండ్ ఓవర్ చేయమని మాకు ఇచ్చింది. కానీ ఇంతవరకు హైడ్రా వాళ్ళు అలానే బోర్డులు పెట్టారు, ఫెన్సింగ్ తీయట్లేదు. మళ్ళీ ఏంటంటే ఏదో మేము వస్తే ఏదో మేము దౌర్జన్యం చేసామని అంటారు. కలెక్టర్ వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు, మెడ్చల్ కలెక్టర్ వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు, మళ్ళీ వచ్చి కారాబేట ఏమో సర్వే నెంబర్ ఓవర్లాప్ అంటారు. ఓవర్లాప్ లేదని హైకోర్టు చెప్పింది కదా ఆల్రెడీ. గత నెల 29వ తారీఖు మేము హైకోర్టులో కేసు వేసాం హైడ్రా అగేన్స్ట్. వాళ్ళు ఏదైతే మా ల్యాండ్ లో అక్రమంగా ప్రవేశించి మొత్తం షెడ్లు ప్లస్ సెక్యూరిటీ రూమ్ మా ఫెన్సింగ్ అన్ని తీసేసారు. దాని అగేన్స్ట్ ఏదైతే వేసామో దాంట్లో హైకోర్టు క్లియర్ గా ఆర్డర్ ఇచ్చింది. ఏమని 24 గంటల్లో ఈ స్థలమంతా ఖాళీ చేసి యథావిధి ఏదైతే 25వ తారీఖు స్థలం ఎలా ఉందో అలానే మాకు అప్పచెప్పమని ఆర్డర్ ఇచ్చింది. లేకపోతే మమ్మల్ని అదే పిటిషనర్ అంటే ఎంఈఎన్ కన్స్ట్రక్షన్స్ మమ్మల్ని వెళ్ళి మొత్తం ల్యాండ్ అంతా పొజిషన్ తీసుకోమన్నది. మేమేం చేసామంటే 24 గంటలు కాదు కదా 48 గంటలు టైం ఇచ్చి మేము వెళ్ళి మేము ప్లస్ ఇంకా కనకదుర్గ ప్లాట్ వెల్ఫేర్ అసోసియేషన్ మా ప్లాట్లు ఉన్నారు, వాళ్ళు కూడా మాతో పాటు ఉన్నారు. మేమందరం కలిసి ల్యాండ్ పొజిషన్ తీసుకున్నాము. దాంట్లో మొత్తం బోట్స్ అన్ని ఏర్పాటు చేశాము. మళ్ళీ హైడ్రా వెహికల్స్ అక్కడ వస్తున్నాయి అని మళ్ళీ వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతున్నారని మళ్ళీ కోర్టుకు మేము రిప్రజెంట్ చేశాము. నిన్న కోర్టు హియరింగ్ వచ్చింది. కోర్టులో వాళ్ళు కోర్టు అడిగింది క్లియర్ గా ఏమని మళ్ళీ ఇంటర్ఫియర్ అవుతున్నారా మీరు అని అంటే హైడ్రా వాళ్ళు క్లియర్ గా చెప్పారు మేము ఇంకా దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వట్లేదు, ఫర్దర్ గా మేము ఇంకా నెక్స్ట్ కూడా ఫ్యూచర్ లో కూడా మేము ఇంటర్ఫియర్ అవ్వము అని ఒక అష్యూరెన్స్ ఇచ్చింది. దాన్ని కోర్టు ఏం చేసిందంటే మా పొజిషన్ ప్లస్ వీళ్ళ అష్యూరెన్స్ ఏదైతే మేము రాము అన్నామో అన్ని రికార్డ్ చేసింది ప్రొసీడింగ్స్ లో. దాని ప్రకారం ఇంకా మేము ఫర్దర్ గా కోరుకునేది ఏంటంటే హైడ్రా మళ్ళీ మమ్మల్ని ప్లస్ ఈ ప్లాట్ వాళ్ళను ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు.